యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పుట్టుక ఆయన ఉనికికి ఆరంభం కాదు, అన్నిటికీ ఆరంభమే ఆయన. ఆయనకు ఆరంభం అనేది లేదు. ఎందుకంటే బైబిల్ చెబుతుంది ఆయన ఆది అంతమై ఉన్నాడు. అన్ని దేవుళ్ళల్లో యేసు ప్రభువు కూడా ఒక దేవుడు అని అంటారు. ఎక్కడున్నారా బాబా? అసలు అన్ని దేవుళ్ళు ఎవరు? అన్ని దేవుళ్ళు ఎవరు? భూమి మీద ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజున ఆరాధించబడే దేవుళ్ళు దేవతలు, ఎంతమంది దేవుళ్ళు దేవతలు భూమి మీద ఉన్నా వాళ్ళందరూ కూడా ఆదికాండం 1:26 తర్వాత వచ్చిన వాళ్ళే. ఆదికాండం 1:26 తర్వాత వచ్చిన వాళ్ళు. దేవుడు నరులను కలగజేశాడు, నరులేమో దేవుళ్లను కలగజేశాడు. దేవుడు చేసిన మనుషులు, మనుషులు చేసిన దేవుళ్ళు. పంచభూతములు సృజించబడిన తరువాతనే దేవుళ్ళు దేవతలు అందరూ వచ్చారు. కానీ నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు పంచభూతములే లేని కాలమున ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక్కడేనండి. ఆ మధ్య చినజీర స్వామి ఆయన ఒక బాబుకు ప్రశ్న అడిగాడు. ఏమనంటే, స్వామి గారు, దేవుళ్ళు అని మనం నమ్మాలా, దేవుడు అని మనం నమ్మాలా అని అడిగాడు. ఆయన ఏమన్నాడు చెప్ప? దేవుళ్ళు లేరు నాయన, దేవుడు ఉన్నాడు అన్నాడు. మరి ఈ దేవుళ్ళు అంతా ఎవరు అనంటే వీళ్ళందరూ ఆయన అసిస్టెంట్లు. వీళ్ళ అసిస్టెంట్లను పట్టుకొని దేవుళ్ళు అంటున్నారు. ఈరోజు నువ్వు నేను ఎంత ధన్యులమో తెలుసా? ఎంత సనాతనుడైన దేవుణ్ణి నువ్వు తెలుసుకున్నావు. యేసుక్రీస్తుని గురించి ఏమనుకుంటున్నావు? ఆయన ఆది అందున్నటువంటి, అనాదిలో ఉన్నటువంటి దేవుడు.